ఇవి రాగులు పొట్టు మినపప్పుతో చేసిన ఇడ్లీలండి. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. మనము ఇలా అంటేనే మంచిగా చాలా స్మూత్గా ఇలా చూడండి ఎంత స్పంజీ లాగా ఉన్నాయో. చాలా హెల్తీ రెసిపీ అండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా హెల్తీ రెసిపీ. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఈ ఇడ్లీ తయారు చేసుకోబోయే విధానం చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము పొట్టు మినపప్పు రాగులతో రాగు ఇడ్లీ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. రాగులు 2 కప్పులు తీసుకున్నాను. 3 కప్పులు పొట్టు మినపప్పు తీసుకున్నాను. అలాగే బొరుగులు ఒక 1 కప్పు నానబెట్టుకున్నవి, తగినంత రా సాల్ట్. చేసుకోబోయే విధానము, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఫస్ట్ రాగులు వేద్దాము. రాగులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, రాగులు ఇలా ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ బౌల్లో వేసేద్దాము. తర్వాత మళ్ళీ ఇదే జార్లో ఈ పొట్టు మినపప్పును కూడా పొట్టు తీసుకోకుండా అలాగే వేసేద్దాము. చూడండి, పొట్టు మినపప్పు పిండి ఇలాగా మెత్తగా అయింది కదా. ఇప్పుడు ఈ సాల్ట్ వేసేద్దాము. అలాగే ఈ నానబెట్టుకున్న బొరుగులు కూడా ఇప్పుడే వేసేద్దాము. వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. పొట్టు మినపప్పు బొరుగులు ఇలా స్మూత్గా మనము పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రాగుల పిండిలోనే వేసేసి మొత్తం కలిపెడదాము. మొత్తం ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఇలాగా కలియపెట్టుకున్నాం కదా. ఈ పొట్టు మినపప్పులో కాల్షియం ఉంటుందండి, ఫైబర్ ఉంటుంది. టోటల్గా చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే రాగులలో మనకి బోన్స్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బోన్స్ గట్టి పడతాయి. అలాగే బాడీ కూల్ చేస్తుంది. ఈ ఇడ్లీ చాలా హెల్తీ ఇడ్లీ అండి. ఇది 4 అవర్స్ వరకు ఇలా మూత పెట్టేసి ఈ పిండిని ఒక సైడ్కి పెట్టేసుకుందాం. 4 అవర్స్ తర్వాత ఇడ్లీ చేద్దాము. మనము రాగి ఇడ్లీ చేసుకోవడానికి ఇలా పిండి మనము ఒక 5 అవర్స్ కిందట గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా. చూడండి ఎంత మంచిగా పొంగిందో. ఎంత మంచిగా పొంగింది కదా. పిండి సూపర్గా వచ్చింది. ఇప్పుడు మనము ఇడ్లీ పాత్ర ఒకటి ఇలా తీసుకొని కొంచెం నెయ్యిలాగా మంచిగా రాసి ఈ ఇడ్లీ బ్యాటర్ని పెట్టుకుందాము. ఇడ్లీ పిండి బ్యాటర్ని ఇలాగ మనము ఇడ్లీ పాత్రలో పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర ఇలా పెట్టి వాటర్ వేసాము కదా. వాటర్ కొంచెం వేడైనవి. ఇప్పుడు మనము ఈ ఇడ్లీ ప్లేట్ని పాత్రలో పెట్టి మూత పెడదాము. పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిపోయింది కదా. మూత తీసి చూద్దాము. చూడండి ఎంత మంచిగా అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, ఇడ్లీలు రాగులతో చేసిన ఇడ్లీలు రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి. ఇట్లా అంటే చూడండి సూపర్గా ఉన్నాయి. ఈ పెద్దలైనా తినవచ్చు, పిల్లలైనా తినవచ్చు, అందరూ తినవచ్చు అండి. దీనికి నేను పల్లి చట్నీ చేసుకున్నాను. చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది.
చాలా స్మూత్గా కూడా వచ్చాయండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉండదండి. ఇవి తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా హెల్తీ రెసిపీ. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.